ఓ వ్యక్తి పొడవుగా ఉండటమే అతడి పాలిట శాపంగా పరిణమించింది. అదేంటి, పొడవుగా ఉంటే వచ్చిన ఇబ్బంది ఏంటని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు కథ. ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి 7 అడుగుల పొడవుంటాడు. బస్సు ఏమో 6 అడుగులు ఉంది. దీంతో డ్యూటీలో ఉన్నంతసేపు అతడు మెడను పక్కకు వంచి ఇబ్బందిగా పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా తనకు మెడ నొప్పి లాంటి సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సదరు వ్యక్తి. అసలు ఇంతకీ ఎవరా వ్యక్తి, అతడికి వచ్చిన సమస్య తదితర విషయాలు తెలుసుకుందాం. ఆరడుగుల పైన ఉన్న ఈయన పేరు అమీన్ అహ్మద్ అన్సారీ. చాంద్రాయగుట్టలోని షాహీనగర్లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఆయన అనారోగ్యం కారణంగా 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సారీకి మెహదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా ఉద్యోగం ఇచ్చారు. అతడు 7 అడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్గా మారింది. బస్సుల్లో రోజు సగటున 5 ట్రిప్పుల్లో 10 గంటల వరకు ప్రయాణించాల్సి వస్తుంది. 195 సెంటీమీటర్లు అంటే 6 అడుగుల 4 అంగుళాలు ఎత్తుండే బస్సు లోపల 214 సెంటీమీటర్ల పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండడం వల్ల మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్సారీ బాధపడుతున్నాడు. ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో 7 అడుగుల కండక్టర్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అతడికి ఆర్టీసీలోనే వేరే ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కండక్టర్కు వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను మంత్రి పొన్నం ఆదేశించారు. For more videos like this, subscribe Big TV channel.